పారాషూటింగ్ ఛాంపియన్షిప్ 2024లో కర్నూలు నగరానికి చెందిన సయ్యద్ అస్తక్ అహ్మద్ గోల్డ్ మెడల్ సాధించారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ థర్డ్ పారాషూటింగ్ ఛాంపియన్షిప్ 2024 నందు కర్నూలు నగరానికి చెందిన ఎస్ సయ్యద్ ముస్తక్ అహ్మద్ గోల్డ్ మెడల్ సాధించారు. 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ మెన్స్ ఇండివిజువల్ పోటీలను సెప్టెంబర్ నెల 29వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుండి షూటర్లు పాల్గొనగా కర్నూలు నగరానికి చెందిన ముస్తక్ అహ్మద్ గోల్డ్ మెడల్ సాధించడం గర్వకారణం. చిన్నపాటి అంగవైకల్యం ఉన్నా దానిని అధిగమించి పట్టుదలతో ఎయిర్ పిస్టల్లో కర్నూలులో శిక్షణ పొంది స్టేట్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. దీనికి ముందు డిస్టిక్ కాంపిటీషన్ పోటీలను అనంతపురంలో నిర్వహించగా గోల్డ్ మెడల్ సాధించడంతో రాష్ట్ర పోటీల్లో పాల్గొనడానికి అవకాశం లభించిందని, తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీలు ఢిల్లీలో జరగనున్నాయని, అందులోనూ ఖచ్చితంగా గెలుపొందుతానని, ఆర్థిక సహకారం అందితే మరింత ఎదిగే అవకాశం ఉంటుందని కోరుతున్నారు. నా పేరు ఎస్ ముస్తాక్ అహ్మద్. నేను వచ్చేసి పారాషూట్ అని ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కర్నూలు సిటీలో ఉంటున్నాను. నేను గత 3 సంవత్సరాల నుంచి పారాషూటింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా అకాడమీ వచ్చేసి ఆర్కే రైఫిల్ షూటింగ్ అకాడమీ. ఇక్కడ దగ్గరలో అశోక్ నగర్లో ఉంటుంది. మా కోచ్ పేరు రవికుమార్. నాకు చిన్నప్పటి నుంచి రైఫిల్ షూటింగ్ అంటే చాలా ఇష్టము. కానీ నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను చిన్నప్పుడు నుంచి ఈ గేమ్లో రాలేక వెళ్ళాను. ఇప్పుడు తర్వాత నేను ప్రైవేట్గా జాబ్ చేసుకుంటూ ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చాక నేను పారాషూటింగ్లో గత 3 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేశాను. ఈ నెలలో విశాఖపట్నంలో జరిగిన స్టేట్ కాంపిటీషన్లో నేను గోల్డ్ మెడల్ సాధించాను. గత నెలలో విశాఖపట్నంలో జరిగిన స్టేట్ పారాషూటింగ్ కాంపిటీషన్లో నేను గోల్డ్ మెడల్ సాధించాను. దీనికోసం నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ పారాషూటింగ్లో చాలామంది కూడా నన్ను కామెడీ చేసేవాళ్ళు. వీళ్ళు ఏమి ఆడగలరు, వీళ్ళు ఏం చేయగలరని చాలామంది మాకు హేళన చేశారు. కానీ మేము పట్టుదలతో మా జీవితంలో ఏదో ఒకటి సక్సెస్ అనేది రావాలని చెప్పి నేను చాలా కష్టపడి పారాషూటింగ్ కాంపిటీషన్లో కష్టపడ్డాను. ఈ కాంపిటీషన్కి నేను డైలీ 3 అవర్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. నా ఎయిమింగ్ వచ్చేసి ఫ్యూచర్లో జరిగిపోయే పారాలింపిక్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాలనేది నా లక్ష్యము. అని ఈ షూటింగ్ కోసం నేను గత 3 నెలల నుంచి జాబ్ కూడా వదిలేసుకొని ఈ పారాషూటింగ్ కాంపిటీషన్ కోసం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ నాకు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది ఉన్నా కూడా మా తల్లి అండ్ మా సిస్టర్ సహాయంతో నేను ఈ ప్రాక్టీస్ చేయగలుగుతున్నాను. ఈరోజు నేను ఈ గోల్డ్ మెడల్ సాధించానంటే ఒక పక్క మా ఆర్కే రైఫిల్ షూటింగ్ అకాడమీ రవికుమార్తో పాటు మా అమ్మ అయిన ఎస్ వాహిదాబి, మా సిస్టర్ ఎస్ కౌసర్ వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్టింగ్తో నేను ఈరోజు విశాఖపట్నంలో జరిగిన స్టేట్ పారాషూటింగ్ కాంపిటీషన్లో నేను గోల్డ్ మెడల్ సాధించాను. తర్వాత ఈ విశాఖపట్నంలో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత నెక్స్ట్ మంత్లో జరగబోయే ఢిల్లీలో స్టేట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రీ నేషనల్స్ అక్కడ జరుగుతాయి. ఇది వచ్చేసి మనకు ఢిల్లీలో కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో తుగ్లకాబాద్లో ఉంది. మన ఎవరైతే పారాషూటర్స్ స్టేట్ వైడ్గా టాప్ షూటర్స్ ఉన్నారో వాళ్ళకి తర్వాత అక్కడ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో మళ్ళీ గేమ్ పెడతారు. దాంట్లో మేము జోనల్లో పార్టిసిపేట్ అయ్యి మేము గోల్డ్ మెడల్ లేదంటే క్వాలిఫై అయితే నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి మాకు నేషనల్స్ ఉంటాయి. నేషనల్స్లో మాకు మినిమం ఇంత స్కోర్ అనేది ఉంటుంది. ఈ నేషనల్స్ వచ్చేసి మనకు ఒక 1 అవర్ టైం ఉంటుంది. ఆ 1 అవర్లో 600 స్కోర్ అనేది మేము రీచ్ అవ్వాలి. ఈ గేమ్ ఆడాలంటే చాలా ఏకాగ్రత ఉండాలి, మెంటలీ ఫిజికలీ కూడా బాగుండాలి. దీనికి ఈ గేమ్ ఆడాలంటే కూడా మంచి ఫుడ్ తినాలి, ఎటువంటి టెన్షన్స్ ఉండకూడదు. తర్వాత ఈ గేమ్ ఆడాలంటే మినిమం పర్సన్ వచ్చేసి యోగా అనేది, మెడిటేషన్ అనేది డైలీ 1/2 అవర్ చేయాలి. ఈ గేమ్తో పాటు నేను డైలీ ఒక 1 అవర్ ఫిట్నెస్ కోసం రన్నింగ్, జాగింగ్, కొన్ని వ్యాయామాలు చేసేవాడిని. ఈ గేమ్లో ఆడాలంటే ఇంకొక నైపుణ్యం ఏముందంటే గేము గురి చూడాలంటే ముందు ఒక మంచి రియర్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ వరకు గురి చూసి తర్వాత టార్గెట్ వచ్చేసి 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్, ఇది 10 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టార్గెట్ని మనము గురి చూడాలంటే గాలి తీసుకోకుండా అంటే బ్రీతింగ్ని హోల్డ్ చేసి మీరు గన్ని 1 kg వెయిట్ని లిఫ్ట్ చేయాలా. 1 kg గన్ని లిఫ్ట్ చేసి
మీరు ఎయిమింగ్ చూసి అక్కడ ఉన్న టార్గెట్ని అంటే గురిపెట్టి ట్రిగర్ కాల్చాలి. దీంట్లో మీకు మనకు స్కోర్ ఎలాగ ఉంటుందంటే ఒక టార్గెట్లో 10 పాయింట్స్ ఉంటుంది, 9 ఉంటుంది, తర్వాత 8 ఉంటుంది స్కోరు, తర్వాత 7 ఉంటుంది, తర్వాత 6 అనే స్కోర్ ఉంటుంది, 5, 4, 3, 2, 1 అని ఇలా స్కోర్స్ ఉంటాయి. దీంట్లో ఎవరైతే బాగా గురిపెట్టి కాల్చగలరో వాళ్ళు టాప్ షూటర్గా ఫైనల్లో గోల్డ్ మెడల్, సిల్వర్, బ్రోంజ్ అనేది కేటాయిస్తారు. ఈ గేమ్లో ఎంతమంది పార్టిసిపేట్ అయినా కూడా ఓన్లీ 3 మెడల్సే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ గేమ్ అటువంటిది. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన మన తెలుగు టీవీ ఛానల్కి అండ్ మేనేజ్మెంట్కి సపోర్ట్ చేసిన అందరికీ నాకు చాలా ధన్యవాదాలు. నేను ఫ్యూచర్లో పారా ఒలింపిక్లో కూడా గోల్డ్ మెడల్ సాధించాలనేది నా ఫైనల్ లక్ష్యము. కానీ నేను ఫైనల్గా ఈ గోల్డ్ మెడల్ సాధించాలి అంటే నేను వాడే వెపన్ ఇండియన్ మేడ్ ప్రెసిహోల్ కంపెనీది. నాకు ఫ్యూచర్లో ప్రీ నేషనల్స్, నేషనల్ ఆడాలంటే 2,50,000 వరకు నాకు వెపన్ కొనాల్సి వస్తుంది. కానీ ఫైనాన్షియల్ పరంగా నా దగ్గర అంత అమౌంట్ లేదు. కానీ ఎవరైనా మన రాయలసీమలో ఉండే ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ, మన పొలిటీషియన్ కానీ నాకు స్పాన్సర్ చేసి ఒక వెపన్ ప్రొవైడ్ చేయగలిగితే నేను ప్రీ నేషనల్లో కానీ, నేషనల్లో కానీ ఇంకా గోల్డ్ మెడల్ సాధించి మన దేశానికి, మన స్టేట్కి, మన ఊరికి పేరు తీసుకురావాలనేది నా లక్ష్యము. థ్యాంక్ యూ.